ఈ రోజున యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు దేవుని వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా ధ్యానించాలి. ఎందుకంటే వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. వినుట వలన జ్ఞానం వస్తుంది. వినుట వలన దేవుడు ఎలా ఉంటాడు, ఎవడు అనేది అర్థమవుతుంది. ఏ రోజు అవసరత ఆ రోజు తీర్చేవాడిగా ప్రభు మనకు ఉన్నాడు. అయితే ఇంతకంటే ప్రశస్తమైంది ఏంటంటే పరలోక రాజ్యము గురించి మనం సిద్ధపడాలి. పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందాలి, మనసు మారాలి. మతం మారటం కాదు ముఖ్యం, పేరు మార్చుకోవటం కాదు ముఖ్యం, పద్ధతులు మార్చుకోవటం కాదు ముఖ్యం. ఏం మారాలి? మనసు మారాలి. చింతించటం వలన ఎవరు బూరెడెత్తు, జరిగిన దాని గురించి ఏడుస్తూ కూర్చోవద్దు, జరగబోయేదాన్ని ఆలోచిస్తూ ఏడవద్దు. ఏ నాటి కీడు ఆనాటికి యెహోవా ఈరే, ఏది ఎప్పుడు ఎవరికి కావాలో అది అప్పుడు ఆయన ఇస్తాడు. ఈరోజు నా భారాలు, నా సమస్యలు ఇక్కడ విడిచి ప్రభు నామంలో నేను కడగబడాలని, స్వస్థత పొందాలని, ఆయన ఇచ్చే రక్షణ పొందాలని ఆశపడుతున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక క్రొత్త జీవితాన్ని యేసయ్య కొరకు, పరిశుద్ధమైన జీవితాన్ని, దుఃఖరహితమైన జీవితాన్ని, సంతోషభరితమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాను అన్నవాళ్ళు మాత్రం అని చెప్పండి. చింతించటం వలన ఎవరు మూరెడెత్తు, జరిగిన దాని గురించి ఏడుస్తూ కూర్చోవద్దు, జరగబోయేదాన్ని ఆలోచిస్తూ ఏడవద్దు. ఏ నాటి కీడు ఆనాటికి యెహోవా ఈరే, ఏది ఎప్పుడు ఎవరికి కావాలో అది అప్పుడు ఆయన ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, గాదెలు గట్టి కూర్చుకొనవై, కానీ వాటిలో ఒక్కటి కూడా పస్తు ఉండదు. 2 కాసులు కమ్మబోయే పిచ్చుకల్ని గమనించిన దేవుడు తన ఆకారంలో, తన స్వరూపంలో చేసుకున్న నిన్ను ప్రేమించడా? నీ అవసరతలు తీర్చడా? నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు ప్రభువు నమ్ముకుంటే మీ ఇంట్లో, మా ఇంట్లో నేను ప్రభువుని నమ్ముకున్నానన్న వాళ్ళు చేయి చూపించండి. చాలా వందనాలు, అందుకే వచ్చారు ఇక్కడికి. మా ఇంట్లో ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు అన్నవాళ్ళు చేయి చూపించండి. వందనాలు చెప్పండి. నేను, మా ఆయన, మా పిల్లలు అందరూ ప్రభువుని నమ్ముకున్నామన్న వాళ్ళు చేయి చూపించండి. అందరు ఇక్కడ ఉన్నామన్న వాళ్ళు చేయి చూపించండి. మా ఇంటిలో మారని వ్యక్తి ఉన్నాడు అన్నవాళ్ళు చేయి చూపించండి. ఓకే, చాలా వందనాలు తెంపండి. మీరేం చేస్తున్నారు వాళ్ళ కోసం? ఎప్పుడు చేశారు? మారాడా మీ ప్రార్థన నాకు దేవుడు? మార్చారా వాళ్ళు? మరి మార్చబడకుండా ఏం చేస్తున్నారు మీరు? ఇంకా ప్రార్థన చేయటం ఎంత ముఖ్యమో వాళ్ళకి యేసు ప్రభువుని గురించి వినిపింపజేయాలి. కలవరి దర్శనం టీవీ కార్యక్రమాలు ఒక సహోదరి చూస్తుంటే వాళ్ళ ఆయన తిడతా ఉండేవాడంట. తిడుతుంటే దొంగచాటుగా చూడటం మొదలుపెట్టిందంట. ఒకరోజు ఆమెకి పెళ్లి రోజు వచ్చింది. ఏం కావాలి నీకు పెళ్లి రోజుకి? కాసుల పేరు కావాలా, పొట్ట చీర కావాలా అని ఆయన అడుగుతుంటే ఆయన అన్నాడట, నాకు ఏం వద్దండి, కలవరి దర్శనం టీవీ ప్రోగ్రాం ఒక్కసారి చూడండి అన్నాడట. అందంట ఆమె. ఇది బాగా చీపుకుందే, డబ్బులు ఖర్చు లేకుండా అని చెప్పి సరేలే అన్నాడంట. సరిగ్గా కూర్చున్నారు. 7 గంటలకు కలవరి దర్శనం కార్యక్రమం పెట్టారు. ఆ రోజుల ప్రసంగం దేవుడు వాళ్ళ కోసమే భార్యాభర్తల ప్రసంగం వచ్చింది. అందులో భార్య ఎలాగ ఉండాలని చెప్పింది, భర్త గురించి చెప్పలా. భార్య ఎలా ఉండాలని చెప్పగానే మధ్యలో చూస్తూ చూస్తూ ఇను అది ఆ రోజు నుంచి 7 గంటలు అయ్యేటప్పటికీ ఆమె ఎంటుంటే ఏమనేవాడు కాదంట, వెనక నుండి నేను కూడా వింటుండేవాడంట. ఎప్పుడన్నా ఒకరోజు పెట్టకపోతే అదేదో వస్తుంది కదా పెట్టలేదే అనేవాడంట. కొన్ని రోజులు అయ్యేటప్పటికి అలా వింటూ ఉండగా దేవుని వాక్యం, ఓహో దేవుడంటే ఇదా,
భార్య అంటే ఇలా ఉండాలా, భర్త అంటే ఇలా ఉండాలా, యేసుప్రభు అంటే ఇంత గొప్పవాడా అని వింటుండగా ఆయనకి అర్థమైంది. తర్వాత ఏం చేశాడంటే వెనక నుంచి వినటం కాదు, ఇద్దరు కలిసి కూర్చొని వినటం ప్రారంభించారు. ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చారు ఒకరోజు గెట్ టుగెదర్కి. వచ్చి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం నాకు ఏంటంటే, ఆయన అంటున్నాడు, అవునండి నేను మూర్ఖుడిగా ఒకప్పుడు యేసుప్రభు అంటే ఏంటో అనుకున్నాను, నా భార్యను ఆటంకపరిచాను. ఆయన వాక్యం విన్న తర్వాత నాకు అర్థమైంది, నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నాను. ఏంటండి, ఎందుకు నమ్ముకున్నాడు? యేసుప్రభుని గురించి తెలుసుకున్నాడు. మీరు మారని వారికి యేసయ్య ప్రేమను మీ బ్రతుకుల్లో చూపించాలి ముందు, తర్వాత ఆయన వాక్యం వినేటట్టుగా చెయ్యాలి, ఆయన సన్నిధికి తీసుకురావాలి. చాలామంది చెప్తుంటారు, ఏడమ్మా మీ ఆయన ఏడమ్మా అంటే రాడండి. ఏంటండి, సమరయ స్త్రీతోటి ప్రభు దగ్గర సమరయ స్త్రీ వచ్చినప్పుడు నాకు జీవజలాలు ఇస్తాను అంటే ఆయన నాకు ఇవ్వయ్యా అని అడిగితే ఏమన్నాడు ఆయన? నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మన్నాడు. నా పెనిమిటి ఎందుకో నాకు ఇయ్యి అందా. ఏంటంటే నాకు పెనిమిటి లేడుగా అని అబద్ధం ఆడిందిలే అంటే అది వేరే కథ, ఇంకొక కథ. మనకు అంతమంది పెనిమిట్లు వద్దు, అంతమంది భార్యలు వద్దు, ఆ నరక యాతన అనుభవించనే వద్దు. ఏంటంటే మా ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తున్నారు కొంతమంది. నిన్న చాలామంది సహోదరులు వచ్చారండి, చాలా బాధ వేసింది నా మనసులో. మా ఆయన ఇదిగోండి చక్కటి ఇద్దరు బిడ్డలను వదిలిపెట్టి నన్ను వదిలిపెట్టి పరస్త్రీతో దొరుకుతున్నాడండి, ఇంటికి రావట్లేదండి, డబ్బులు ఇవ్వటం లేదండి అని ఏడుస్తుంది. ఎంతమంది యవ్వనస్తులు అంటారు. ఇవాళ పురుషుడు విడిచిపెడితే చాలా జాగ్రత్త అండి. యవ్వన కాలములో భార్యకు ద్రోహం చేస్తే దేవుడు ఉత్తరవాదిగా ఉంటాడట. దేవుడు ఆమె పక్షంలో ఉండి నీకు తీర్పు తీరుస్తాడు. ఆయన భార్యను విడిచిపెట్టకూడదు, భర్తను విడిచిపెట్టకూడదు. ఈ రోజుల్లో భార్యను విడిచిపెట్టే వాళ్ళకంటే భర్తను విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారండి. అమెరికా స్టైల్ వచ్చేసింది ఆంధ్రాకు కూడా. నాకు వద్దు, నీతో నేను కాపురం చేయను, మా అమ్మ నాకు ఇంకొకటి నుంచి చేస్తుందంట, మాకు విడి ఆకులు ఇచ్చి. ఏంటండి, భారతదేశంలో పొద్దున్న లేస్తే మంగళసూత్రాలు దండం పెట్టుకొని భర్తను గౌరవించే దేశంలో భర్తని పొరాకీరా అనటానికి దిగజారిపోవడానికి కారణం ఏంటండి? పాపం పెరిగిపోతుంది. ఏంటంటే పాపం పెరిగిపోయి భర్తను విడిచిపెట్టేయడానికి సిద్ధపడుతున్నారు, భార్యను విడిచిపెట్టేయడానికి సిద్ధపడుతున్నాడు. దేవుని కోపం రగులుకుంటుంది అట్టి వారి మీద. వేశ్యాంగులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చక మానడు. నీ భర్త మారాలని ప్రార్థన చేయి, నీ భార్య మనసు మారాలని ప్రార్థన చేయి, కానీ మనిషిని మార్చడానికి మాత్రం ఇంకో పెళ్ళి చేసుకోవడానికి మాత్రం అవకాశం లేదు. నువ్వు ప్రార్థిస్తే మూర్ఖుడైన నీ భర్త మనసును మారుస్తాడు. నాకు తెలుసు, నా సేవలో చాలామంది, మా ఇంట్లో మా అమ్మగారు ఎంత ప్రార్థన చేశారంటే 12 సంవత్సరాలు ప్రార్థన చేసింది మా నాన్న మార్పు కోసం. మా నాన్న ఇంజనీరింగ్ ఉండేవాడు, జోతాలు ఆడుతుండేవాడు, తాగుతుండేవాడు, కానీ మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉండేది. ఒక రోజా 2 రోజులా? 12 సంవత్సరాలు. 8 మంది పిల్లలు అమ్మాము. నేను పెద్దోడిని, పిల్లలతో చక్కబెట్టుకుంటూ భర్తతో వేదన అనుభవిస్తూ ఎప్పుడు అమ్మగారింటికి వెళ్ళిపోతారో అనలేదు. అమ్మగారి ఇల్లు ఎక్కడ? కాపురమే. ఒకసారి వచ్చేసిందంట అమ్మగారింటికని. వస్తే మా తాతయ్య గారు అడిగారంట, ఏంటమ్మా వచ్చావంటే, ఆయనతో బతకలేకపోతున్నాను నాన్న, ఆయన తాగేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, ఇంట్లో బాధలు పెట్టేస్తున్నాడు అంటే మా తాతగారు అన్నారంట, దేవుణ్ణి నమ్ముకున్నాడు కదైనా, ఉండిపోమ్మా ఇక్కడే అన్నా, నేను చూసుకుంటానులేమ్మా, కేసు వేద్దాం కోర్టులో. ఇదొకటి. ఇప్పుడు భర్తను వదిలిపెట్టింది కాక మళ్ళీ కేసు. ఏంటంటే భర్త మీద కేసు, తండ్రి మీద కేసు, తల్లి మీద, ఆడపడుచుల మీద. అయ్యయ్యో పొద్దున 5 వచ్చారండి మొన్న గెట్ టుగెదర్లో ఎక్కడో. అయ్యా మా కోడలు చేసిన పనికి 5 ఏళ్ల నుండి తిరుగుతున్నామయ్యా కోర్టులు అమ్మట, 5 లక్షలు అప్పు అయిపోయామయ్యా. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత అన్యాయం. నీ భర్త మీద గొడవ ఉంటే నీ భర్తతో తెలుసుకో, వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి మీరు ఎందుకు వెళ్తారు? అదేంటో మన భారతదేశంలో కోపం వచ్చిందంటే భార్య మీద వాళ్ళ అమ్మ నాన్న తిడతారు, పచ్చిబూతులు తిడతారు. నీ భర్తనుడే కదా, నీ భార్య మీద నీకు అధికారం ఉంది, వాళ్ళ తల్లిదండ్రుల మీద, వాళ్ళ అక్కచెల్లెల మీద నీకేం అధికారం ఉంది? ఎందుకు అలా మాట్లాడతారు? వాళ్ళ మనుషుడు ఫుల్గా సాతాను యొక్క అధికారంలోకి వెళ్ళిపోయారు, సాతాను ప్రభావంలోకి వెళ్ళిపోయారు. వారు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావట్లేదు, వారు ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. అలాంటి వారిని యేసు ప్రభు అక్కడే మార్చగలడు.
బూతులు తిట్టే నాలుకను పాటలు పాడే నాలుకలుగా చేయగలడు ఆయన. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు మన విజయవాడలో. అయ్యా, నా భార్య నాకు విడాకులకి మేము అప్లై చేసాం, 5 రోజుల్లో విడాకులు వచ్చేస్తాయి అన్నారు. అప్పుడు వచ్చి మీ మాట మీ దగ్గర వచ్చి ప్రార్థన చేసుకున్నాను, తొందరగా నాకు నా భార్యకి విడాకులు దొరికేటట్టు ప్రార్థన చేయమని. నేను ఎడ చేస్తాను చెప్పండి అరగట ప్రార్థనలు? ఎడగొట్టడానికే మనం ఉన్నాం. యేసుప్రభు జతపరిచేవాడు, సాతాను విడగొట్టేవాడు. తప్పయ్యా, ఇలా భార్యను విడిచిపెట్టకూడదు అని ప్రసంగం అది ప్రార్థన చేశాను. ఆ రోజు వాక్యం కూడా అదేనట. ఇంటికి వెళ్ళి విడాకులు వాపసు తీసుకున్నాడు, భార్య దగ్గరికి వెళ్ళి సమాధాన పడ్డాడు. ఇద్దరు మనసులు మార్చుకొని కుటుంబం కట్టుకున్నారు. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి చక్కటి బిడ్డనిచ్చాడు. 5 నెలల బిడ్డతో భార్యాభర్తలు ఇద్దరు విడిపోదామని కోర్టుకెక్కి విడాకులు కూడా అప్లై చేసిన వాళ్ళు భార్యాభర్తలు బిడ్డనెట్టుకొని వచ్చి యేసుప్రభు మా కుటుంబం కట్టాడు అని సాక్ష్యం చెప్పాడు. చూడండి, నీకు అలివిగాని విషయాలు, నీకు చేతగాని విషయాలు, నీకు కుదరదనుకున్న విషయాలను దేవుని దగ్గరకు తీసుకురండి. నువ్వు మార్చలేని మనుషులను దేవుని సద్దులో పెట్టి ప్రార్థించండి. 12 సంవత్సరాల తర్వాత మా నాన్న అద్భుతంగా మారాడండి అమ్మ ప్రార్థన వల్ల. అందువల్ల మేమందరం రక్షించబడి ఈ రోజున దేవుని సేవలో నేనున్న నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ దీవించబడ్డారు. ఎప్పుడు కూడా నీకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేడు. నేను ఒక్కదాన్నే మారానండి, ఎవ్వరూ మారనంటున్నారండి మా ఇంట్లో అని చాలామంది సిస్టర్స్ చెప్తుంటారు. నేను అట్లాంటి వాళ్ళు గట్టిగా చెప్తాను, కఠినంగా. అసలు నువ్వు మారలేదమ్మా ముందు అంటాను. ఎవరిని నిన్ను చూసి మారటం లేదంటే అసలు నువ్వు మారలేదన్నమాట. నీలో యేసు ప్రభువును చూస్తే నీ దేవుడు నాకు కావాలని నీ చుట్టూన్న వాళ్ళ దగ్గరికి వస్తారు. నీ ప్రేమ చూసినప్పుడు, నీ క్షమాబుద్ధి చూసినప్పుడు, నీ సహనం చూసినప్పుడు, నీ ఓర్పు చూసినప్పుడు, నీవు ప్రభువుని నమ్ముకున్నాక నీలోకి వచ్చిన మార్పును చూసినప్పుడు నీ చుట్టూన్న వారు కూడా నీ దేవుడు కావాలని అడుగుతారు. ఈ రోజున గమనించింది ఏంటంటే, ఇంటికి ఒకడిని పెట్టుకుంటాడు సాతానుగాడు. ఎందుకు? కనీసం ఒకడిని. అందరూ మారారండి, ఒకడున్నాడండి అని చెప్తుంటారు. ఆ ఒక్కడిని సాతాను పెట్టుకుంటాడు. అందుకని మీరు ఎంత సంతోషంగా వాక్యం విని వెళ్ళినా ఆ ఒక్కడింటికాడు ఉంటే వెళ్ళినంటే ఏమైపోద్ది? మళ్ళీ గొడవలు, మళ్ళీ ఏడుపులు, మళ్ళీ గందరగోళం. ఏంటండి? అలాంటి మనిషిని మీ ఇంటిలో 4 మారితే 5వ వాడిని ఏం చేయాలి? మోసుకొని రావాలి. 4 పక్షవాతం కలిగి నడవలేడు కదా, మంచం మీద పడుకోబెట్టి 4 మూలల చచ్చినోడిని మోసినట్టు మోసుకొని తీసుకొచ్చారు. ఏంటండి? బతుకుండగానే మోయించుకుంటున్నారు కొంతమంది. చచ్చినప్పుడు చూడండి, నేను అప్పుడప్పుడు పాడిగట్టి తీసుకెళ్తున్నప్పుడు అనుకుంటా, ఈ మనుషుడు ఎంత చక్కగా నడుచుండేవాడు బతుకుంటే. ఇప్పుడు చచ్చినప్పుడు ఈయన్ని మోయడానికి ఎంతమంది కావాలి? 4 కావాలి. ఒకడు మోయలేడు. మనం 9 అంగుళాలు పాదాలు, 80 కేజీలు, 90 కేజీలు మోస్తున్నాయి మన శరీరాన్ని. మనం జీవంతో ఉన్నప్పుడు మనల్ని మనం మోసుకుంటున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే జీవం పోయిందో అడ్డంగా పడిపోవాల్సిందే. నిన్ను మొయ్యాలంటే నీకు మళ్ళీ 4 కావాలి. కొంతమంది ఎలాంటి బాధకరమైన వ్యక్తులుగా ఉన్నారంటే, ఇంటిలో ఉన్న భార్యను పిల్లల్ని ఏడిపించేవాడిగా ఉన్నాడు. ఇంటిలో ఉన్న 4 కొడుకులు తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారిగా ఉన్నారు. ఎన్నో కుటుంబాల్లో ఇవాళ సమాధానం లేని పరిస్థితి కలుగుతూ ఉంది. పూర్వకాలం చెప్పేవాళ్ళు బెంగ అనేవాళ్ళు. ఆ బెంగకి ఇప్పుడు కొత్త మాట పెట్టారండి. అదేంటో తెలుసా? డిప్రెషన్ అంట. డిప్రెషన్ అంటే మానసికమైన రోగం. మానసికమైన రోగముతో ఈరోజు చాలామంది బాధపడుతూ ఉన్నారు. అదే నిన్నటి చింత, రాబోయే చింత అన్నీ నెత్తినేసుకొని ఇవాళ ఏడుచుకుంటూ కూర్చునేవాళ్ళు అన్నమాట. ఇక నా బతికి ఏమైపోద్దో, ఇప్పుడు ఏమైంది, బాగానే ఉన్నావు కదా, రేపేమవుద్దో, మొన్నెట్టయింది అనే వాళ్ళ బాధలో తుఫాను వచ్చినప్పుడు చూడండి, ఆ సైక్లోను ఆ సముద్రంలో గిరగర తిరుగుతుందని చెప్తారు చూసారా? అలాగ ఒకటి మన మనసులో ఒక మాట పడిపోయి ఈ రోజున అనేక మంది హృదయాలలో తుఫానులు చెలరేగుతున్నాయి. ఇంకా అదే మాట పెట్టుకుంటాడు. మీ ఆయనకి ఎవరో ఉన్నారంట అంతంట, ఎవరో హామ, పని పాటలేని ఆమె. మా ఆయనకి ఎవరో ఉన్నారట, నన్ను వదిలేస్తాడట, నన్ను చంపేస్తాడంట, అమ్మో చచ్చిపోతా. ఇంక ఇదే దడ బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఏంటండి?
స్ట్రోక్ వస్తుంది, అన్ని రోగాలు వచ్చేస్తాయా? ఏంటంటే అనుమానమే పెనుబోతమంట, పెనుబోతమే పెద్ద దెయ్యమాట. అనుమానాలకు చోటు ఇవ్వకండి. ఊరు వాడో చెప్పుకునే మాటలకు ప్రాముఖ్యత ఇవ్వకండి. ఎవరేమనుకుంటారో అన్న దాని గురించి దిగులు పడకండి. నువ్వేమై ఉన్నావో నీ దేవునికి బాగా తెలుసు. లోకమంతా నిన్ను మంచోడన్నా నువ్వు మంచోడివి కాదు, లోకమంతా నిన్ను చెడ్డోడన్నా చెడ్డోడివి కాదు. నువ్వు యేసు ప్రభువు ముందు ఎలాగున్నావో అదే నీవు ఉంటావు. కాబట్టి అనవసరమైన మాటలు చెవిలో వేసుకొని అనవసరంగా జీవితాన్ని పాడు చేసుకొని ఏడుస్తూ కూర్చునే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈరోజు మీ మనసులో ఉన్న కలత ఏదైనా, ఆందోళన ఏదైనా, అపోహ ఏదైనా, బాధ ఏదైనా, యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఇక్కడ ప్రభువు మన మధ్య ఉన్నాడు. ఎక్కడ 2-3 ఆయన నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్న దేవుడు వచ్చాడు. ఆయన మాటలు మీరు వింటుండగా మీ మనస్సులో ఉన్న ఆందోళన నుండి విడిపించబడి మోసుకొచ్చిన భారాలని, మీకు భారంగా, ఇతరులకు భారంగా ఉన్న విషయాలను ఈ రోజున ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి ఇక్కడ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు స్వేచ్ఛగా, సంతోషంగా, స్వస్థత పొందిన వారిగా, విడుదల పొందిన వారిగా మనం తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఎవరికి తెలియకుండా చేసిన తప్పులు, రహస్యంగా చేసిన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకో. ఆ పాపం వల్ల నీ జీవితంలో దీవెన లేదు. నీ జీవితాన్ని చక్కబెట్టుకో. తాగుడుకు బానిసైన నీ భర్తను దేవుడు మార్చగలడని నమ్ము. నీ బిడ్డలను దేవుడు మారుస్తాడని చెప్పు. దేవా, నాకు విశ్వాసం ఉంది నాయన, నా కుటుంబాన్ని కట్టయ్యా, నా బాధలు తీర్చయ్యా, నా కన్నీరు తుడువయ్యా, నా మనసులో ఆందోళన ఆయన, ఏదో ఒక భయం పట్టి పీడిస్తుందయ్యా, రేపటి గురించి చింతిస్తున్నానయ్యా, అనుమానాలతో భార్యాభర్తలుగా మేము గొడవలు పెట్టుకుంటున్నాం, మా మధ్యకు సమాధానం దయచేయి. నోరు తెరిచి ప్రతి వారు ప్రార్థన చేయండి. మీ బాధ ఏదో అది దేవునికి చెప్పండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ బిడ్డలు చేతులెత్తి నీ సహాయకుడిని, నీ సహాయకురాల్ని ప్రభువా నాకు సహాయం చేయమని చేతులు చాచుండగా నీ గాయపడిన హస్తాన్ని చాచి మమ్మల్ని లేవనెత్తయ్యా, మమ్మల్ని స్వస్థపరిచయ్యా, మమ్మల్ని ఆదరించు నాయనా, మమ్మల్ని బలపరచు తండ్రి, మమ్మల్ని నీ గుండెలకు హత్తుకొని ఓదార్చు నాయనా అని ఎవరెవరు నీకు మొరపెడుతున్నారో వారందరి జీవితాల్లో విడుదల దయచేయము. దురాత్మశక్తుల చేత పీడించబడుతున్న వారిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. అనారోగ్యములతో వేదన పడుచున్న వారిని నాజరుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచుచున్నాము తండ్రి. అది పక్షవాతమైనా, అది గుండెపోటైనా, అది షుగర్ బీపీలైనా, అది థైరాయిడ్ అయినా, అది గర్భకోశంలో ఫైబ్రాయిడ్స్ అయినా, అది కిడ్నీ సమస్య అయినా, అది లివర్ సమస్య అయినా స్వస్థపరిచే దేవుడు నీవే కదయ్యా. నిలువెల్ల నలగొట్టబడిన నీవు ఆయన పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ఉన్నదని నమ్ముతున్నాము తండ్రి. స్వస్థపరిచి పంపించుము నాయన. పాపపు అలవాట్లలో ఉన్న వారి నాలుకలను పరిశుద్ధపరచు. బూతులాడే నాలుకను పరిశుద్ధపరచు నాయన. బలిపీఠమైన అగ్నితో మా పెదవులు కాల్చు నాయన. మా అపవిత్రమైన పెదవులను పరిశుద్ధపరచు తండ్రి. మా బ్రతుకులో మార్పుని ఇతరులు చూడాలయ్యా. నీ ఓర్పు, నీ సహనము, నీ ప్రేమ, నీ పరిశుద్ధత, నీ విశ్వాసము, నీ త్యాగము మా బ్రతుకుల్లో మేము చూపించడానికి సహాయము దయచేయి. ఎంతో ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభువు నన్ను ఆశీర్వదించాడన్న సంతుష్టితో, ప్రభువు నా ప్రార్థనలకు జవాబులు ఇచ్చాడన్న విశ్వాసముతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.